ఇక యోగాలో ఏపీ ట్రెండ్ సెట్టర్ గా ఉండాలన్నారు సీఎం చంద్రబాబు. స్కూళ్లు తెరిచిన వెంటనే యోగా ప్రారంభం అవ్వాలన్నారు. ఒక సిలబస్ గా యోగా ఉండాలన్నారు. గ్రామ స్థాయిలో కూడా కమిటీలు వేసి యోగాపై ప్రచారం నిర్వహిస్తామన్నారు. ఒత్తిడి తగ్గించడానికి యోగా ఒక్కటే మార్గమన్నారు సీఎం చంద్రబాబు. అంతర్జాతీయ యోగా డేలో 2 కోట్ల మంది భాగస్వామ్యం కావాలన్నారు. ప్రధాని మోడీ యోగాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చారని ప్రశంసలు కురిపించారు. ఈరోజు ఒక ప్రత్యేకమైన సందర్భంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చరిత్రలో ఒక నూతనమైన అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతున్నాం. అదే 10వ ఇంటర్నేషనల్ యోగా డే. ఇది ఈ సంవత్సరం జూన్ 21వ తారీఖున ప్రపంచం మొత్తం జరుపుకునే పెద్ద ఈవెంట్. అదే సందర్భంలో భారతదేశం ప్రపంచానికి అందిస్తున్నటువంటి ఒక గిఫ్ట్ గాని లేకపోతే ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం. దీనికి నాంది పలికినటువంటి ఎప్పటి నుంచో మనకు వారసత్వంగా యోగా వస్తుంది. కానీ దీనికి ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చిన వ్యక్తి ప్రపంచం మొత్తం నరేంద్ర మోడీ గారు. యోగా ఈజ్ ఎ సైన్స్, యోగా ఈజ్ ఎ లెగసీ ఫర్ ఇండియా. అదే సమయంలో ఎన్నో వారసత్వ సంపదలకి మనం కారణమయ్యాం. హిందూ నాగరికత అతి ప్రాచీనమైన నాగరికత. అలాంటి మన దగ్గర వచ్చి ప్రపంచం మొత్తం చదువుకున్న రోజులు రాను రాను ఇవన్నీ కూడా అనేక దాడులతో లేకుంటే వేరే వాళ్ళ పరిపాలనలు ఇవన్నీ కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. అలాంటి ఒక్కొక్క దాన్ని మళ్లీ గుర్తింపు తేవడమే కాకుండా ప్రపంచానికి దీని విలువ చాటి చెప్పించి వాళ్ళు కూడా అమలు చేసే విధంగా తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఈరోజు మనం చూస్తే ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా 2014 డిసెంబర్లో యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఆమోదించి ప్రపంచం అంతా జరపాలని నిర్ణయం తీసుకునే పరిస్థితి తీసుకొచ్చారు. దాని ప్రాముఖ్యత చెప్పడం, అదే మరిగా ఆ ప్రాముఖ్యత వాళ్ళు గుర్తించే విధంగా చేయడం, దానిపైన ఇదొక ఇంటర్నేషనల్ ఈవెంట్ కింద ఒక రోజు ప్రత్యేకంగా కేటాయించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసే పరిస్థితికి వచ్చి